Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. వీధి కుక్కల దాడిలో 11 గొర్రెపిల్లలు మృతి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామంలో వీధి కుక్కల దాడిలో 11 గొర్రె పొట్టేలు పిల్లలు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అప్పుల రాజన్న మంగళవారం ఉదయం గొర్రె పిల్లలను పాకలో ఉంచి మిగతా గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి పాకలోకి చొరబడ్డ కుక్కలు పిల్లలను చంపినట్లు గుర్తించారు. మరికొన్ని గొర్రెలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో సుమారు 1,50,000 రూపాయలు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని కోరారు. గ్రామంలో వీధి కుక్కలు కోతుల బెడద పెరిగిందని స్థానికులు తెలిపారు. సమస్యపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నువ్వు అన్ని కొరికి చూసింది ఒక్కదాన్ని తిరలే. నేను గొర్రెలు పొద్దున్న తీసుకుపోయి పగలు కాస్త 12కి అయితే మా వాళ్ళు ఉపాధి పనికి వెళ్ళి నీళ్ళు పెట్టి గడ్డేసి తర్వాత వచ్చేసరికంటే ఆల్రెడీ 11 పిల్లలను కొరికి చంపేసింది. ఆల్రెడీ ఏంటి కుక్కలు వచ్చినాయి కొట్టాల 11 పిల్లలను చంపేసింది ఆల్రెడీ. ఇగో ఇవి పరిస్థితి ఇట్లా ఇగో మొత్తం ఇవి కూడా అయిపోయినాయి. చచ్చిపోయిన పిల్లలను సర్పంచ్ వాళ్ళు ట్రాక్టర్లో తీసుకుపోయి పారేపోయి ఏం లేదు. నా పరిస్థితికి ఇది సార్. ఎందుకంటే నేను సంవత్సరం ఇలా కష్టపడ్డది నాది అయిపోయింది, వృధా అయిపోయింది నా పరిస్థితి. ఎందుకంటే నా ఎట్టు కట్టం పోయింది. నేను ఎండనక నేడనక కష్టపడ్డా కదా సార్. మరి మా పరిస్థితి ఇంత కారణంగా నా చేతికి వచ్చిన కోతులు మీద పడుతున్నాయి, కుక్కలేమో మా మేకలను గొర్రె మేకలను చంపుతున్నాయి. మరి మా పరిస్థితి ఏంది సార్? యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా? గవర్నమెంట్ సార్లు అందరూ ఉన్నారు కదా, యాక్షన్ తీసుకోవాలి కంపల్సరిగా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను చెడు అమ్ముకుంటే 1,50,000 రూపాయల మాల్ని ఇప్పుడు కొరికి చంపించింది సార్. నా పరిస్థితి ఇప్పుడు ఎంత లాస్ అయినా? నేను 1,50,000 రూపాయల మాల్ పోయింది నాది. 11 సన్నులు చచ్చిపోయినాయి సార్. మేము ఎట్లా బతుకుతాం సార్? మా బతుకు మా వృత్తి ఇది. చూడండి మా ఇదంతా చూడండి. ఇది చచ్చిపోయినాయి అన్నీ తీసుకుపోయి సర్పంచ్ వాళ్ళు హాస్పిటల్లో మారేపించింది. ఇగో ఇవి అయిపోతాయి, చచ్చిపోతాయి. ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడేనా? జస్ట్ 2 గంటలు 3 గంటలు 10:30 టైంలో అదే